బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఏపీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా ఎంపీ బాలశౌరి జనసేనలోకి జంప్ అవుతున్నారని తెలుస్తుంది. ఈ నెల 21న ఆయన పార్టీ కండువను కప్పుకుంటారని అనుచరులు చెబుతున్నారు. జనసేన అధినేత పవన్ సమక్షంలో ఆయన జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు. ఇప్పటికీ గుంటూరులోనూ బాలశౌరి ఇంటి ముందు భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. అందులో పవన్ కళ్యాణ్, చిరంజీవితో కలిసి ఉన్న ఫోటోలు హైలైట్ గా నిలుస్తున్నాయి. అయితే జనసేనలో చేరాక గుంటూరు లేదా మచిలీపట్నం నుంచి బాలశౌరి ఎంపీగా బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఏపీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా ఎంపీ బాలశౌరి జనసేనలోకి జంప్ అవుతున్నారని తెలుస్తుంది. ఈ నెల 21న ఆయన పార్టీ కండువను కప్పుకుంటారని అనుచరులు చెబుతున్నారు. జనసేన అధినేత పవన్ సమక్షంలో ఆయన జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు. ఇప్పటికే గుంటూరులోని బాలశౌరి ఇంటి ముందు భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. అందులో పవన్ కళ్యాణ్, చిరంజీవితో కలిసి ఉన్న ఫోటోలు హైలైట్ గా నిలుస్తున్నాయి. అయితే జనసేనలో చేరాక గుంటూరు లేదా మచిలీపట్నం నుంచి బాలశౌరి ఎంపీగా బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, జనసేనలోకి ఎంపీ బాలశౌరి చేరుతున్నారనే వాదనలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వరలక్ష్మి మచిలీపట్నం ఎంపీగా ఉన్నటువంటి వల్లభనేని బాలశౌరి ఈ నెల 21వ తేదీన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరనున్నారు. ఆయన అధికారిక ట్విట్టర్ ద్వారా కూడా ఆ విషయాన్ని క్లియర్ గా వెల్లడించడం జరిగింది. అదేవిధంగా గుంటూరులో బాలశౌరి నివాసం వద్ద భారీ స్థాయిలో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అభిమానులు జనసేనలో చేరుతున్నటువంటి బాలశౌరికి స్వాగతం సుస్వాగతం ఫ్లెక్సీలతో పాటు చిరంజీవి, పవన్ కళ్యాణ్ రెండు ఫోటోలు ఉన్నటువంటి ఫ్లెక్సీలు భారీ సంఖ్యలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు మచిలీపట్నం ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బాలశౌరి గత వారం రోజుల క్రితమే వైసీపీ పార్టీకి తాను రిజైన్ చేస్తున్నట్లు కూడా ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. తర్వాత తాను జనసేనకి వెళ్తున్నట్టు కూడా ఆయన స్వయంగా ప్రకటించారు. అయితే ఈ రోజు రేపు 2 రోజుల్లో ఒకసారి పవన్ కళ్యాణ్ తో ప్రత్యేకంగా భేటీ, ఆ తర్వాత 21 పూర్తి స్థాయిలో జాయిన్ కావడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అయితే 21వ తేదీ ఉదయం 9:30 గంటలకు అవనిగడ్డలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి జనసేన పార్టీ కార్యాలయం చేరుకొని అక్కడ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జాయిన్ అవుతారు కూడా ప్రకటన జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే గుంటూరు, మచిలీపట్నం ఈ రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో ఒక చాటు నుంచి ఆయన రానున్న ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేస్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. అది 21వ తేదీ జాయిన్ అయిన తర్వాత అధికారికంగా ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ఏందనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే గుంటూరు నగరంలో ఉన్నటువంటి ఆయన నివాసం వద్ద భారీ సంఖ్యలో 100 నుంచి 150 అడుగులు ఉన్నటువంటి ఫ్లెక్సీలు భారీ స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన అభిమానులు కూడా ఇప్పటికే ఆ వైసీపీ నుంచి రాజీనామా చేసిన తర్వాత ప్రతి చోట నుంచి కూడా వచ్చి ప్రతిరోజు కూడా కలిసి విషయం చెబుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. కాపు సామాజిక వర్గంలో బలమైన నేతగా ఉన్నటువంటి బాలశౌరి మచిలీపట్నం లేదా గుంటూరు రెండు చోట్ల ఎక్కడి నుంచి పోటీ చేసినా గానీ ఆయన విజయం నల్లేరుపై నడకంటూ కూడా అభిమానులు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జనసేన పార్టీలోకి బాలశౌరి రాక కూడా జనసేన పార్టీ బలోపేతం అవడానికి కూడా కార్యాచరణ సిద్ధం చేసే పరిస్థితులు కూడా ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే బాలశౌరి రాక ద్వారా జనసేనలో పూర్తి స్థాయి జోష్ నింపిందని కూడా చెప్పవచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.